హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఫెవర్ యాప్లోకి ఒక ఎన్ఎఫ్టీని ఎలా కొనాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా మన యొక్క ఫెవర్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన ఈ లెవెల్ 3 లెవెల్ 2 ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ కూలెస్ట్ కలెక్టబుల్స్ అని కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని ఎన్ఎఫ్టీలు కనబడతాయి. ఇక్కడ కనెక్ట్ చేసినవి మనవి ఆల్రెడీ ఉన్నాయి, ఇక్కడ కనబడతాయి. పైకి స్క్రోల్ చేస్తే ఇవన్నీ కనెక్ట్ చేయనివి మన దగ్గర కొనుక్కొని బాపతి అన్నమాట. ఇందులోంచి మనం ఏదైనా ఇక్కడ నుంచి కొనడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఒకటి కొని చూపిస్తున్నాను. అయితే మ్యాటిక్ చైన్ పైన ఒకటి కొంటాను. మీరు ఇథీరియం చైన్ పైన కొంటే కూడా సేమ్ ఇదే విధానంగా కొనాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ఎన్ఎఫ్టీని కొనాలనుకుంటున్నాను కాబట్టి దీనిపైన ప్రెస్ చేస్తా. ప్రెస్ చేయగానే ఈ ఎన్ఎఫ్టీ యొక్క ఫ్లోర్ ప్రైజు 35 మ్యాటిక్ టోకెన్ అని కనిపిస్తుంది కదా. ఫస్ట్ మనం ఈ అడ్రస్ని తీసుకోవాలి కాబట్టి షేర్ గుర్తు పైన ప్రెస్ చేసి మీ యొక్క టెలిగ్రామ్లో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ ఆ లింక్ను పంపుకోండి. ఇక్కడ వచ్చింది చూడండి, ఈ లింక్ను లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తానికే తీసేయండి. తీసేసి ఇప్పుడు కివి బ్రౌజర్ను ఓపెన్ చేయండి. కివి బ్రౌజర్ను ఓపెన్ చేసిన తర్వాత 3 చుక్కల పైన ప్రెస్ చేసి మెటామాస్క్ను ఓపెన్ చేయండి. పాస్వర్డ్ ఇవ్వండి. మెటామాస్క్ను లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ 2 గుర్తుంది కదా, దానిపైన ప్రెస్ చేసి ఈ ఇంటూ గుర్తుతోటి ట్యాబ్ను తీసేయండి. ఒక్కసారి ఈ పేజీపై టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో టచ్ చేసి ఇందాక కాపీ చేస్తున్నటువంటి లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత సెర్చ్ బటన్ ప్రెస్ చేయండి. చూసారా, మనకు అదే ఎన్ఎఫ్టీకి సంబంధించిన లింక్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ 35 మ్యాటిక్ టోకెన్లో ఉన్న ఎన్ఎఫ్టీని సెలెక్ట్ చేయాలి. ఇలా కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే బై నౌ అని కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. ఇది డైరెక్ట్గా మెటామాస్క్ ఓపెన్ అయింది. ఒకవేళ డైరెక్ట్గా మెటామాస్క్ ఓపెన్ కాకపోయినా కూడా మీరు 3 చుక్కలపై ప్రెస్ చేసి మెటామాస్క్లో మీరు దీన్ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ బటన్ అడిగింది కాబట్టి నేను కన్ఫర్మ్ చేస్తున్నా. ఇంతే, మన యొక్క పర్చేజ్ కంప్లీట్ అయిపోయింది. అంటే మనం ఒక ఎన్ఎఫ్టీని కొనడం జరిగింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎన్ఎఫ్టీని కొనే విధానం. తర్వాత నెక్స్ట్ ఒక ఎన్ఎఫ్టీని ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను.